రోడ్ మీద షెడ్ కట్టడం చూసినా కానీ గాల్లో షెడ్ కట్టడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. సో గైస్ ఇవాళ మేమైతే వచ్చేసినాం మన బాయ్ బట్టలు కొంటాడంటే. ఇక ఆడికెళ్ళి ఎట్లానన్నా ఇవాళ బేగం బజార్ పోదాం, గణేశులను చూద్దాం అది ఇది అని అనుకుంటే ఇగో ఇలా మీద ఏదో ఇరిగేసింది. స్టార్టింగ్ లోనే స్టంట్ చేసేసి ఇవాళ. ఇక లాస్ట్ కి నీళ్ళు బిల్లు పోసి కింద మీద పడితే అప్పుడు పోయింది అది. ఇక రాగానే చూడురి ఫస్ట్ లోనే మన శివుని గణేశుడు అయితే కనిపించేసిండు. ఇక ఇక్కడ ప్రసాదం అయితే మ్యాగీ పెట్టిరీలు. మ్యాగీ చూసి మన వాళ్ళు తింటారా? అగడగానో లేక ఒకడు రెండు కప్పులు తిన్నాడు గట్టి. అడికెళ్ళి ముంగడు పోయినాం, ఒక 2-3 గణేశులు చూసినాం. ముంగడు పోతే ఏమవుతుంది, ఒకడు పాప్కార్న్ పెట్టిండు ప్రసాదంలా. మనోళ్ళు తింటారా? బైగన్ పాప్కార్న్ అరే పుణ్యానికి వస్తుంది రాబే అని 2-3 ప్యాకెట్లు తెచ్చి ఎక్స్చేంజ్లో కొట్టుకొని మరీ తిన్నారు. ఇక ఇడికెళ్ళి ముంగడు పోదాం వేరే గణేశులను చూద్దాం అంటే ఫుల్ ట్రాఫిక్, పిచ్చి లేచింది ఆ ట్రాఫిక్కి. అరే ఎందుకు వచ్చినాం రా నాయన అనిపించింది కొద్దిసేపటికి, కానీ అట్లానే వెళ్ళిపోయినాం. ఇక ఎంత చూసినా సరే గణేశులు అయితే కథం అయితే లేవు. ఒక్కదాని వెనకాల ఒకటి షెడ్ వేసేసిరు, మొత్తం ఇష్టం వచ్చినట్టు వేసుకోరు. గణేశుడు అనుకుంటారో ఏమనుకుంటారో వీళ్ళు. ఆ ట్రాఫిక్ బి అట్లనే ఉంది. ఇక ఒక్కదాని వెనకాల ఒకటి వేసిరు, మొత్తం కుప్ప వేసేసిరు. ఈడ చూడు రే సగం మంది గణేశుడిని వెట్టిబి తీసేసిరు, వీళ్ళు ఇంకా డెకరేషన్లోనే ఉన్నారు. ఇంకో వీళ్ళిద్దరు కనిపిస్తురా, ఇలా స్నాప్లు ఎవరు ఉన్నారో ఏమో కానీ నేనైతే ఇలా స్నాప్లు ఉంటే నా ఫోన్ మళ్ళీ కొట్టేస్తుండే. దన్ ఒకదాని వెనకాల ఒకటి దగ్గర 100 స్నాప్లు వేసిరు వీళ్ళు. ఆ స్నాప్ చూసేటోడు పిచ్చోడైపోవాలా మంచోడైపోవాలా అర్థమవుతలేదు. అరే ఎందుకురా నాయన అన్ని స్నాప్లు ఆపుర్రా, గ్యాప్ ఇవ్వర్రా అంటే అరే ఇస్తాం రా భయ్, మా ఇష్టం రా భయ్, మా స్నాప్ నువ్వు బ్లాగ్ తీస్తలేవా, నువ్వు తీసుకో, మేము స్నాప్లు వేసుకుంటాం అది అని పెద్ద మాటలు మాట్లాడేసిరు. ఇక లాస్ట్లో ఒక షెడ్లోకి పోతే మొత్తం పేలుగా అటాక్ ది సెటప్ పెట్టేసిరు. ఆ సెటప్ చూసినాక మెల్ల గణేశుని చూస్తే సేమ్ మా గణేశుని లెక్కనే ఉన్నాడు ఆ గణేశుడు, కానీ కొంచెం పెద్దగా ఉన్నాడు. అన్నకు అడిగినాం అన్న ఎంతకు తీసుకురా నా గణేశుని అంటే ఆడు 14,000కి తీసుకున్నాం అన్నాడు. మేము బుగ్గానోళం దీనిలో సగం ఉంది సైజు 12,000కి తీసుకున్నాం. మంచిగా డూరియానోళం చేసిన రాబోయే దొలిపెట్టాడు మనల్ని అని అనుకున్నాం లాస్ట్కి.